Myself, Dr. B.V. Narayan Reddy, consultant cardiologist, Sri Hospital, Guntur. ఇప్పుడు మనము టెలిగ్రామ్ లో కానీ లేదా ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాలో కానీ లేదా వేరియస్ న్యూస్ ఛానల్స్ లో కానీ ఉంటూ ఉంటే మనకి మరొక కోవిడ్ లైక్ సిచ్యువేషన్ వస్తుందేమో అని అనిపించడానికి కారణం అవుతా ఉంది. ఎందువల్ల అంటే హెచ్ఎంపివి అనేటటువంటి వైరస్ అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇట్స్ ఏ లైక్ కామన్ కోల్డ్ ఏ విధంగా అయితే వైరస్ ఉండిద్దో అదే విధంగా ఇది కూడా ఈఎన్టి అంటే ఇయర్ నోస్ థ్రోట్ ఎఫెక్ట్ చేసేటటువంటి ఆర్ఎన్ఏ వైరస్. ఒక్కొక్కసారి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉన్నప్పుడు లేదా ఎక్స్ట్రీమ్ ఏజెస్ లో ఉన్నప్పుడు అంటే యంగ్ కానీ లేదా ఓల్డ్ ఇండివిజువల్స్ లో కానీ హెచ్ఎంపివి అనేటటువంటి వైరస్ లంగ్ ను కూడా ఎఫెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కామన్ గా మనము ఈ వైరస్ లో వచ్చేటటువంటి సిమ్టమ్స్ మనకి ఏ విధంగా అయితే కామన్ కోల్డ్ అంటే లైక్ సీజనల్ గా వచ్చేటటువంటి కోల్డ్ లో ఉన్నటువంటి సిమ్టమ్స్ లైక్ స్నీజింగ్ కానీ లేదా ముక్కు నుంచి నీరు కారటం కానీ లేదా గొంతు నొప్పి ఉండటం కానీ లేదా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు చాలా తక్కువ కేసెస్ లో మాత్రమే మనము ఆస్తమా లైక్ కండిషన్ కానీ అంటే ఆయాస పడటం కానీ లేదా పిల్లు కోతలు రావటం కానీ లేదా ఒక్కొక్కసారి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉండటం జరుగుతూ ఉంటుంది. అంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కానీ లేదా ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనేటువంటి ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఉంటుంది. లైక్ మనము ఏ విధంగా అయితే ఈ సీజనల్ వైరస్ లో కొన్నిసార్లు లైక్ ఇన్ఫ్లుయెంజా కానీ లేదా పారా ఇన్ఫ్లుయెంజా కానీ లేదా ఎడినో వైరస్లు కానీ దీంట్లో కూడా మనము కామన్ గా దాదాపు 90 to 95% వరకు మనము కామన్ కోల్డ్ లైక్ సిమ్టమ్స్ ను మాత్రమే ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఓన్లీ 5% మాత్రమే మనకి ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే విధంగా హెచ్ఎంపివి అనేటటువంటి వైరస్ లో కూడా 90 నుంచి 95% దాకా మనకు కామన్ కోల్డ్ సిమ్టమ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓన్లీ 1 to 5% మాత్రమే మనకి లంగ్ ఇన్ఫెక్షన్స్ న్యూమోనియా కానీ లేదా ఏఆర్డిఎస్ కానీ లేదా బ్రాంకైటిస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనము ఏ విధంగా అయితే మనకు ఇన్ఫ్లుయెంజా అండ్ పారా ఇన్ఫ్లుయెంజా వైరస్ కు భయపడకుండా మనము సహజీవనం చేస్తున్నామో అదే విధంగా హెచ్ఎంపివి అనేటటువంటి వైరస్ తో కూడా మనము దాదాపు ఒక 60 years నుంచి ట్రావెల్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ వైరస్ ఏదో ఇప్పుడికిప్పుడు వచ్చింది, దీని వలన ఏదో ప్రమాదం జరుగుతా ఉంది, నెక్స్ట్ కూడా లాక్డౌన్ పెడతారా లేదా అన్నటువంటి భయాలను కూడా సృష్టించడం జరుగుతూ ఉంది. ఈ వైరస్ అనేటటువంటిది కామన్ గా మనకి దగ్గినప్పుడు కానీ లేదా తుమ్మినప్పుడు కానీ డ్రాప్లెట్స్ రూపంలో ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. దాదాపు 90 నుంచి 95% వైరస్ సోకినప్పుడు దానంతటా అదే తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓన్లీ 1 to 5% మాత్రమే ఈ హాస్పిటలైజేషన్ రిక్వైర్ ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా కామన్ గా మనం సపోర్టివ్ థెరపీ అంటే ఆక్సిజన్ ప్రొవైడ్ చేయటం కానీ లేదా ప్రాపర్ హైడ్రేషన్ ప్రొవైడ్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా రికవరీ ఛాన్సెస్ ఆల్మోస్ట్ నార్మల్ గా రావడానికి ఆస్కారం ఉండటానికి జరుగుతూ ఉంది. మనము ఈ వైరస్ రాకుండా ఎటువంటి ప్రివెంట్ చేయవచ్చు. మాస్క్ ధరించినట్లయితే మనం చాలా వరకు దీన్ని ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. క్రౌడెడ్ ప్లేసెస్ కి వెళ్లకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ఎవరికైనా ఈ హెచ్ఎంపివి అనేటటువంటి వైరస్ సోకినట్లయితే వాళ్లకు దూరంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. హెచ్ఎంపివి అనేటటువంటి వైరస్ కి ఇమ్యునైజేషన్ ఉందా లేదా అన్నటువంటి డౌట్ కూడా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. హెచ్ఎంపివి అనేటటువంటి వైరస్ కి ఇప్పటి వరకు వ్యాక్సిన్ అనేది కనుగొనబడలేదు. కాబట్టి దీన్ని మనము ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళు స్ప్రెడ్ కాకుండా చూసుకున్నట్లయితే అంటే ఎక్స్పోజర్ లేకుండా చూసుకున్నట్లయితే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లు మీ డాక్టర్ బివి నారాయణ రెడ్డి, శ్రీ హాస్పిటల్, గుంటూరు.